రైలు దుర్ఘటన చాలా బాధాకరమన్నారు మంత్రి పరిటాల సునీత. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మరో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశీలించిన ఆమె క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు సునీత. రైలు ప్రమాదము నైట్ తెల్లారిత 2:20 అంతా ఇక్కడ ప్రమాదం జరిగింది. మాకు వచ్చి 4:30కు మాకు ఫోన్ చేసి మా దృష్టి కూడా తీసుకొచ్చారు. మేము వెంటనే అధికారులందరికీ కూడా ఫోన్లు చేసే లోపల అందరూ కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడంతా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది కూడా జరిగింది. చాలా వరకు 5 మంది ప్రయాణికులు కూడా ఒక ఎమ్మెల్యేతో పాటు ఇంకా 4 ప్రయాణికులు కూడా చనిపోయారు. ఇది చాలా బాధాకరం. ఇంకా కొంతమంది కంటే 3కి తీవ్రంగా గాయాలైతే వీళ్ళని బెంగళూరు హాస్పిటల్ కూడా తరలించాం. ఇంకా కొంతమంది ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరికీ కూడా 20 బస్సులు కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళ ప్రాంతాలకు అందరూ ఎక్కడ ఎవరు ఏ ప్రాంతం అనేది ఆ ప్రాంతాలన్నిటికీ కూడా మేము తరలించేదానికి కూడా చర్యలు కూడా తీసుకున్నాం. ఈ ప్రయాణికుల్లో మరి ముఖ్యంగా రాయచూరు జిల్లాకు సంబంధించిన దేవదుర్గ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ గారు ఉన్నట్లు తెలిసింది. మిగతా 3 ప్రయాణికుల్లో ఒక ఏసీ మెకానిక్ ఉన్నాడు. అదేవిధంగా తాడిపత్రికి సంబంధించిన క్లీనర్ ఉన్నారు. చాలా బాధాకరమైన సంఘటన. గతంలో కూడా ఇంతకుముందు పెనుగొండలో ఈ విధంగా జరిగింది. ఆ లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేశాడా, నిద్రమత్తులో డ్రైవ్ చేశాడా, లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయిందా అనేది విచారణలో తేలవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎక్స్గ్రేషియో వీళ్ళకి సాధ్యమైనంత వరకు 10 లక్షల పైన ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైలు ప్రమాద ఘటన తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తిగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను పునరుద్దరిస్తున్నారు రైల్వే అధికారులు. పూర్తి డీటెయిల్స్ అనంతపురం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిగా 150 మీటర్ల ట్రాక్ దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో లారీ దాదాపు 40 టన్నుల గ్రానైట్ తీసుకొస్తున్న లారీ ఒక్కసారిగా నాందేడ్ ఎక్స్ప్రెస్ సంబంధించి H1 బోగిని ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు రైల్వే శాఖకు సంబంధించి తీవ్ర నష్టం వాటిందని చెప్పవచ్చు. దాదాపు మనం చూసిన వీడియోలు చూడవచ్చు. 150 మీటర్ల ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ ఎంత వెయిట్ ఉన్న దాదాపు 40 టన్నులు వెయిట్ ఉన్న ఒక గ్రానైట్ స్టోన్ ఒక్కసారిగా బోగి పడడంతో బోగి చీల్చుకొని బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే ఉందో బోగి కింద పట్టాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ దెబ్బతిన్న ప్రాంతాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది ఎంత ఫోర్స్తో లారీ రావడం, అలాగే రాయి కూడా ఎంత వేగంగా వస్తుందో అన్న పరిస్థితి తెలుస్తుంది. పూర్తి స్థాయిలో పట్టాల కింద ఉన్న దిమ్మెలు పూర్తిగా కదిలిన పరిస్థితి ఉంది. మొత్తం ఈ ట్రాక్ అంతా మార్చే పనిలో గ్యాంగ్ మ్యాన్లు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. ఇక్కడున్న ట్రాక్తో పాటు దిమ్మెలు అలాగే కింద ఉన్న స్టోన్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు మారుస్తున్నారు. ఈ మార్చేయడానికి దాదాపు మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. మనం చూసిన ప్రాంతంలో చూడొచ్చు ఆ దిమ్మెలు పూర్తిగా తిన్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా H1తో పాటు మరో 3 బోగీలు కూడా పూర్తిగా పట్టాలు తప్పిన పరిస్థితి. ఈ సమయంలో మిగిలిన బోగిలో ఉన్న ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ఒక్కసారిగా కేకలు వేసి బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పింది అనవచ్చు. ఈ ప్రస్తుతానికి గ్రానైట్ ఏసీ బోగిని ఢీకొనడంతో మృతుల సంఖ్య తక్కువగా ఉన్నా అదే జనరల్ బోగి అయితే తీవ్ర స్థాయిలో ఉండేదని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు రైల్వే అధికారులు. దానికి సంబంధించి ఒక నివేదిక కూడా రూపొందించడం జరిగింది. ఎవరైతే ఉన్నారో లారీ డ్రైవర్ పరారులో ఉన్నట్లు చూస్తే అతను అరెస్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఉందో మడకసిర రోడ్ నుండి వస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం, అలాగే ఈ ఘటన జరిగిన తీవ్రతను అంచనా వేయచ్చు. మరో కొద్దిసేపట్లో ఏదైతే ఉందో ఈ పనులు ప్రారంభమైన మరికొద్దిసేపట్లోనే రైల్వే శాఖకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పాక్షికంగా 20 మీటర్లు దెబ్బతింటే మిగిలిన 150 మీటర్లు కూడా ట్రాక్ మార్చాల్సిన పరిస్థితి ఉన్నట్లు రైల్వే అధికారులు చెప్తారు. ఏదైనప్పటికీ మధ్యాహ్నం 3 కల్లా ఈ పరిస్థితి జరుగుతున్న పనులు పూర్తి స్థాయిలో వేగవంతంగా పూర్తయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ట్రాక్ దెబ్బతిన్న కారణంగా పలు రైళ్ల రాకపోకలు పూర్తి స్థాయిలో మరణించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే ఉందో రాజధాని ఎక్స్ప్రెస్ ను పాకాల మీదుగా అలాగే ఉద్యాన్, షోలాపూర్ మిగిలిన ట్రైన్లు కూడా దారి మళ్లించే పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 3 తర్వాత ఈ ట్రాక్ పైన రైళ్లు నడిచే అవకాశం ఉంది.